హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వివో V25 Pro ఎడిషన్ తీసుకొచ్చారు. బడ్జెట్ లో వి సిరీస్ కి చాలా క్రేజ్ అయితే ఉందన్నమాట. మనకి V20 చూసాం, 21, 23, ఇప్పుడు అదే లైన్ అప్ లో V25 Pro ఎడిషన్ తీసుకొచ్చారు. వివో V25, 25e లాంచ్ చేస్తారు అనుకున్నాను, బట్ వివో V25 Pro ఎడిషన్ తీసుకొచ్చారు అనమాట. ఈ వీడియోలో కంప్లీట్ గా మనం ఈ ఫోన్ సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడదాం. కొన్ని పాయింట్స్ అయితే నేను పిక్ చేశాను. ఒకవేళ ఈ ఫోన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్న దాని గురించి మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే ఇస్తానన్నమాట. అదే ప్రైస్ ట్యాగ్ లో మనకి ఇంకా ఏమన్నా బెటర్ ఫోన్స్ ఉన్నాయో కూడా నేను మీకు సజెస్ట్ చేస్తాను. వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి, అస్సలు మిస్ చేయకండి. డిస్క్రిప్షన్ లో టైం స్టాంప్స్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తాను. గైస్, మనం ప్రోస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. వివో V25 Pro ఎడిషన్ లో ఫస్ట్ నాకు నచ్చిన విషయాల గురించి మనం మాట్లాడుకుంటే, మేజర్గా డిజైన్ ఇది చేంజ్ చేశారు. వివో V23 Pro ఎడిషన్తో కంపేర్ చేశారంటే స్లైట్గా మీకు వివో V25 Pro ఎడిషన్లో డిజైన్ చేంజ్ చేశారు. మీకు ఎలా కనిపిస్తుంది అంటే IQ Neo 6 ఏదైతే ఉందో అలాగే తీసుకొచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఏజీ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ స్కాచ్ సెన్సేషన్ ప్రొటెక్షన్ తీసుకొచ్చారు. మనకి కర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్స్ అయితే ఎక్కడ లేవు. అండ్ ఇంకోటి నచ్చిన విషయం ఏంటంటే, డిస్ప్లేలో మనకి చాలా ఫోన్స్ ఫ్లాట్ డిస్ప్లేస్ తీసుకొస్తుంటారు, బట్ ఇక్కడ మీకు 3D కర్వ్డ్ డిస్ప్లేస్ తీసుకొచ్చారు. ఈ డిస్ప్లే ఇలాగే మెయింటైన్ చేస్తున్నారు. సో చూడడానికి కొంచెం బాగుంటుంది అనమాట. అది కూడా నాకు బాగా నచ్చింది. సో సేమ్ 3D కర్వ్డ్ ఎడ్జెస్ డిస్ప్లే తీసుకొచ్చారు. ఇంకొకటి మనకి వివో V23 Pro ఎడిషన్లో చూసుకుంటే 90 Hz రిఫ్రెష్ రేట్ తీసుకొచ్చారు, బట్ 25 Pro ఎడిషన్లో చూసుకుంటే 128 Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. 300 Hz టచ్ శాంపుల్ రేట్ అయితే కూడా తీసుకొచ్చారు, అప్గ్రేడ్ చేశారనమాట. అండ్ 6.56 ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇవన్నీ ఫీచర్స్ అని మనకి ఈ ఫోన్లో అయితేనే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇక నెక్స్ట్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే బ్యాటరీ. సో బ్యాటరీ కూడా వీళ్ళు అప్గ్రేడ్ చేశారు. 4830 mAh బ్యాటరీ, 66 వాట్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేశారు. ప్రీవియస్ అంతా కంపేర్ చేస్తే ఇది అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. ఇక ఫైనల్లీ నాకు నచ్చిన విషయం ప్రైజెస్ గైస్. సో వి సిరీస్లో ప్రైస్ అనేవి మామూలుగానే ఎక్కువ అయితే ఉంటాయి, బట్ ఇప్పటికి కూడా ఎక్కువ అయితే ఉన్నాయి. కానీ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తామంటే ఈ జనరేషన్ ఫోన్స్ కొంచెం ప్రైజింగ్ తగ్గించారని చెప్పొచ్చు. ప్రజెంట్ మనకి వివో V25 Pro ఎడిషన్ ప్రైస్ చూసుకుంటే 8+128GB మోడల్ 35,999 రూపీస్ ప్రైస్ చేశారు. అండ్ హై అండ్ ఏ వేరియంట్ చూసుకున్నామంటే 39,999 రూపీస్ ప్రైస్ ట్యాగ్ మీద తీసుకొచ్చారు అనమాట. ప్రీవియస్ V23 Pro ఎడిషన్ తీసుకుంటే అరౌండ్ 38,999 ప్రైస్ చేశారు. వాటితో కంపేర్ చేస్తే కొంచెం ప్రైస్ తగ్గించారు. అండ్ దీనిపైన మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే కూడా దొరుకుతుంది, 3,500 రూపీస్ వరకు అయితే. అండ్ ఆఫర్ కన్సిడర్ చేస్తే మీకు 32,499 రూపాయలకి అయితే మీకు వివో V25 Pro ఎడిషన్ తీసుకోవచ్చు అనమాట. సో ఇవి ఇంతవరకు నాకు బాగా నచ్చిన విషయాలు అయితే. అండ్ ఇంకా నచ్చని విషయాల గురించి అయితే మనం మాట్లాడదాం, చాలా అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ కలర్ చేంజింగ్ టెక్నాలజీ తీసుకొచ్చారు. ఇది మనకి ఆల్రెడీ చూసిందే, బట్ ఈ ఫీచర్ తీసుకొచ్చే బదులు మనకి ఇంకా కొన్ని ఏరియాస్లో ఇంప్రూవ్ చేయాల్సిన అయితే ఉంది. అక్కడ ఇంప్రూవ్ చేసింటే ఇంకా బెటర్గా అయితే ఉంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్. సో లాస్ట్ జెన్తో కంపేర్ చేసామంటే ఈ జెన్ కూడా మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 1300 సిరీస్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. పోయినసారి 1200 సిరీస్ ప్రాసెసర్ అయితే ఉంది. దీనికి మీకు పెద్ద చేంజెస్ అయితే ఉన్నాం. 1300 సిరీస్ ప్రాసెసర్ అనేది మీడియాటెక్ డైమెన్సిటీ, ఇది మీకు 870 ప్రాసెసర్కి అయితే ఇంచుమించు పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ ఏమి మరి అంత బ్యాడ్ ప్రాసెసర్ అయితే కాదు, బెటర్గా అయితే గేమ్స్ హ్యాండిల్ అయితే చేస్తుంది. బట్ ఇన్ కేస్ మీరు ఓన్లీ గేమింగ్స్ కోసమే ఆడతామంటే మాత్రం 870 అనేది ఇంకా కొంచెం బెటర్గా అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి కొంచెం డౌన్ గ్రేడ్ చేశారు అనిపించింది. మీరు కలర్ చేంజింగ్ టెక్నాలజీ మీద వర్క్ చేసే బదులు ప్రాసెసర్ మీద ఒక మంచి ప్రాసెసర్ తీసుకొచ్చింటే వి సిరీస్ ఇంకా బెటర్గా అయితే ఉండేది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ర్యామ్ మోడల్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ మోడల్ తీసుకొచ్చారు. అదే ప్రైస్ ట్యాగ్లో మనకి LPDDR5 అయితే కూడా సపోర్ట్ చేస్తాయి. సో LPDDR5 తీసుకొచ్చి ఇంకా బాగుంది. UFS 3.1 మీద రన్ అవుతుంది. అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే కూడా మనకి లేదనమాట. మీకు డాంగిల్ యూస్ చేసి మీరు 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే యూస్ చేయాలి. ఇక నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడదాం. లాస్ట్ జనరేషన్తో మీరు కంపేర్ చేస్తారంటే కెమెరా ఈ జనరేషన్కి వచ్చేసరికి డౌన్ గ్రేడ్ చేశారనమాట. లాస్ట్ టైం మీకు 108 మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకొచ్చారు. ప్రెజెంట్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తీసుకొచ్చారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. సో 108 నుంచి 64 అనేది డౌన్ గ్రేడే. మనకి పిక్చర్లో డీటెయిల్స్ అనేవి ఇంకా 108 అనేది బెటర్గా అయితే ఉంటుంది. బట్ ఓకే, మనకి వివో గురించి చెప్పనక్కర్లేదు, కెమెరా పర్ఫార్మెన్స్ అని చాలా బాగుంది. అది కూడా నేను చెప్తాను ఏవే ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అనేసి అయితే. ఇంకా యథావిధిగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కానీ పోర్ట్రేట్ లెన్స్ కానీ, ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ తీసుకొచ్చారు. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది. లాస్ట్ జనరేషన్ మనకి డ్యూయల్ క్యామ్ సెటప్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ 50+8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, బట్ ఈసారి వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకొచ్చారు అనమాట. అది కూడా ఒక డౌన్ గ్రేడ్ అయితే చెప్పొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది వీడియో లవర్స్ అయితే ఉంటారు. సో ఇక్కడ సాడ్ పాయింట్ ఏంటంటే మీరు బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS లో అయితే వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. కానీ ఫ్రంట్ సైడ్ లో మనకి వివో వి సిరీస్ ఫేమస్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ 4K లో రికార్డ్ చేయొచ్చు అనమాట. బట్ V25 Pro ఎడిషన్ లో మీకు ఫ్రంట్ సైడ్ 1080p వరకు మాత్రమే వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఇది కూడా చాలా దారుణం అని చెప్పొచ్చు. ఇది కూడా ఈ ఫోన్కి ఒక మైనస్ పాయింట్ లాగా అయితే ఉంది.
ఇక లాస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెమెరాకి సంబంధించిన కొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడదాం. సో అందులో వచ్చేసరికి నైట్ పోర్ట్రేట్ మోడ్ అయితే ఇచ్చారు. అండ్ బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ మోడ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు ఏమన్నా లైట్స్ వస్తే మీకు బొకేస్ లాగైతే బాగా అనిపిస్తుంది. జస్ట్ లైక్ డిఎస్ఎల్ఆర్ లాగా ఫొటోస్ తీసుకుంది. ఆల్రెడీ మనకి తెలుసు చాలా వివో ఫోన్స్ అయితే చూసాం. ఆ ఫీచర్ అయితే కూడా ఇందులో ఉందన్నమాట. అండ్ రియల్ టైమ్ ఎక్స్ట్రీమ్ నైట్ మోడ్ అయితే కూడా ఉంది. మీకు నైట్ మోడ్లో ఫొటోస్ క్యాప్చర్ చేసే ముందే మీకు ఆ ఫోటో ఎలా కనిపిస్తుంది అంటే అనేసి రియల్ టైం అయితే కనిపిస్తుంది అనమాట. ఆ ఫీచర్ తీసుకొచ్చారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ నైట్ వీడియో అయితే ఉంది. సో నైట్ వీడియోలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ యూజ్ చేయడం వల్ల మనకి ఫుటేజ్ కూడా చాలా నీట్గా అయితే వస్తుంది. మనకి నాయిస్ అయితే ఉంటుంది, బట్ సిల్కీ స్మూత్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు, అంటే క్యాప్చర్ చేయొచ్చు అనమాట. అలాగే మీరు బొకే నైట్ వీడియో అయితే కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ మీకు హెచ్డిఆర్ వీడియో అయితే ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ ఎక్కువ బ్లోన్ అవుట్ ఉంటే హెచ్డిఆర్ వీడియోస్ అయితే మీరు రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా మీకు చాలా మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో కెమెరా పరంగా చూసుకుంటే మీరు ఓన్లీ కెమెరానే కావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఈ ఫోన్ అయితే పర్చేస్ చేయొచ్చు. లేదు మనకి ఆల్రౌండర్ ఫోన్స్ కావాలి అని అనుకుంటే మాత్రం మీకు అరౌండ్ 35,000 రూపీస్లో చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. ఐక్యూ న్యూ 6 అయితే ఉంది. అది మనకి ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. లేదు మనకి కెమెరా పర్ఫార్మెన్స్ కావాలి శాంసంగ్లో అంటే శాంసంగ్ S20 ఫ్యాన్ ఎడిషన్ అయితే ఉంది. ప్రజెంట్ మీకు 34,000 రూపీస్లో అయితే పడుతుంది అనమాట. ఇంకా మనకి షామీ సిరీస్లో అయితే కూడా ఉన్నాయి. మనకి చైనా ఫోన్లు వద్దు అనుకుంటే శాంసంగ్ తీసుకోండి. ఇంకా మనకి రియల్మీ GT2 అయితే ఉంది. అది కూడా మనకి 888 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అరౌండ్ 34,000 రూపీస్లో అయితే పడుతుంది అనమాట. సో గైస్, ఇది మనకి వివో V25 Pro ఎడిషన్కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ అనమాట. సో వీడియో ఎలా అనిపించింది ఏంటనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మిమ్మల్ని నేను ఇంకొక వీడియో అయితే కలుస్తాను. అంతవరకు బై బై నౌ.